ఏపీలో కొందరి నాయకుల హవా అలా ఉంటుంది. వారికి గెలుపు ఓటమిలతో సంబంధం లేదు. అదే విధంగా వారు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమూ లేదు. అవన్నీ లాంఛనమే. వారు ఉంటున్న పార్టీ అధికారంలోకి వస్తే చాలు, వారు అలా మంత్రులు అయిపోతారు. ఇదంతా జస్ట్ సింపుల్ గా జరిగిపోతుంది. దానికి కారణం అధినేతలతో వారికి ఉన్న సాన్నిహిత్యం, అలాగే వారికి ఉన్న రాజకీయ పట్టు, అవసరం ఇత్యాది కారణాల వల్లనే ఇలా జరుగుతుంది. ముందుగా అధికార వైసీపీ గురించి మాట్లాడుకుంటే, రేపటి రోజున అన్ని కలిసి వచ్చి వైసీపీ రెండో మారు అధికారం చేపడితే కొందరికి ఖచ్చితంగా మంత్రి పదవులు ఖాయమని తెలుస్తుంది. ఆ లిస్ట్ లో ఫస్ట్ పేరు వంగగీత. ఆమె పిఠాపురంలో జనసేన అధినేత పవన్ మీద పోటీ చేస్తున్నారు. ఆమె గెలిస్తే ఎటు డిప్యూటీ సీఎం పదవిని జగన్ ఆఫర్ చేసి ఉన్నారు. ఒకవేళ ఆమె ఓడి వైసీపీ పవర్ లోకి వచ్చినా ఆమెకు అదే పదవి జగన్ ఇస్తానని టాక్. అంటే ఆమెను ఎమ్మెల్సీ చేసి అయినా ఆ పదవి కట్టబెడతారు అని అంటున్నారు. దానికి కారణం పిఠాపురంలో పవన్ హవాను అడ్డుకోవడం, అంతేకాకుండా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని జనాలకు చెప్పుకోవడం కోసం. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇద్దరు నానిలకు జగన్ మంత్రి పదవులు రెడీ చేసి ఉంచారు. అందులో ఒకరు కొడాలి నాని. గుడివాడలో ఈసారి ఆయనకు గెలుపు రేఖలు ఎలా ఉన్నాయన్నది చర్చకు వస్తుంది. ఒకవేళ సీన్ రివర్స్ అయి ఆయన ఓటమి పాలు అయినా ఎమ్మెల్సీ ఇచ్చి అయిన కొడాలి నానిని జగన్ మినిస్టర్ గా తీసుకుంటారు అని టాక్. బలమైన కమ్మ సామాజిక వర్గం నుంచి నాని జగన్ కి ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. ఈ జిల్లా రాజకీయ సామాజిక సమీకరణాల వల్ల ఆయన అవసరం ఉంది. ఇక పేర్ని నానికి కూడా బెర్త్ కన్ఫర్మ్ అని అంటున్నారు. ఆయన ఈసారి పోటీ చేయలేదు, కొడుకుని పోటీకి పెట్టారు. కొడుకు గెలిచినా ఓడినా పేర్నికి మంత్రి పదవి ఇచ్చి బలమైన సామాజిక వర్గం నుంచి పార్టీ ప్రభుత్వ గొంతుకగా ఆయన్ని ఉంచుకుంటానని చెప్తున్నారు. అదే విధంగా చూస్తే విడుదల రజనీని బీసీ సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లాలో తప్పక మరోసారి మంత్రి పదవి దక్కుతుందని వినబడుతుంది. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ నుంచి తునికి చెందిన సీనియర్ నేత, ప్రస్తుత ఎమ్మెల్సీ సీనియర్ మోస్ట్ నేత అయిన యనమల రామకృష్ణుడికి ఆర్థిక మంత్రి పదవి రిజర్వ్ చేసి ఉంచారు అని టాక్. ఆయనకు మించిన ఆర్థిక మంత్రి ఎవరూ లేరు, ఆయనకే ఆ బాధ్యత అని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అదే విధంగా నారా లోకేష్ మంగళగిరిలో గెలుపు గుర్రం మీద ఉన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన పరిస్థితి ప్రతికూలంగా మారి ఓటమి పాలు అయినా కూడా బాబు మంత్రివర్గంలో ఖచ్చితంగా మంత్రిగా ఆయనను తీసుకొని కీలక శాఖలు అప్పగిస్తాను అని విశ్లేషిస్తున్నారు. ఇక పిఠాపురంలో చూస్తే పవన్ కోసం తన సీటునే త్యాగం చేసి జనసేనను గెలిపించేందుకు విశేష కృషి చేసిన వర్మకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మరి మంత్రిగా చేయడానికి టీడీపీ అధినాయకత్వం సిద్ధంగా ఉందని టాక్. అలాగే ఉత్తరాంధ్ర నుంచి అచ్చెన్నాయుడుకు కూడా బెర్త్ కన్ఫర్మ్ అని తెలుస్తుంది. ఇలా రెండు పార్టీలలో కూడా గెలుపోటమిలు పక్కన పెట్టి మరి మంత్రులు అయ్యే లక్కీ వీరికే ఉందని గట్టిగా వినబడుతుంది.